తుఫాను ముంచుకొస్తుందంటే మత్స్యకారుల్లో అలజడి ఏ సమయాన విరుచుకుపడుతుందో తెలియదు. ఇక ఎండు చేపలను విక్రయించే మహిళల పరిస్థితి మరింత దారుణం. వేల రూపాయలు వెచ్చించి కొన్న పచ్చి చేపలు ప్రతికూల వాతావరణానికి సరిగా ఎండక పాడైపోతుంటాయి. దీంతో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈసారి కూడా కోస్తా ఆంధ్రాకు తుఫాను ముప్పు లేకపోయినా ఆ ప్రభావంతో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. దీంతో ఎండుతున్న చేపలను కంటి మీద కునుకు లేకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్న మహిళల ఆవేదనను విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి వివరంగా అందిస్తారు. బంగాళాఖాతంలో తుఫాన్ అంటే మత్స్యకారుల గుండెల్లో అలజడే మొదలవుతుంది. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆందోళన చూస్తే నిజంగానే దుర్భరమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారనేటువంటిది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం మనం విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్నాము. ఇక్కడ మత్స్యకారులు వేటకు వెళ్ళినటువంటి మత్స్య సంపదతో వచ్చి ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కానీ వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. వాటిని వీరు కొంత భాగాన్ని ఎండబెట్టి వాటిని ఎండు చేపలుగా నిల్వ చేస్తూ విక్రయిస్తూ ఉంటారు. స్థానిక సంతల్లో కానీ లేదంటే ఉత్తరాంధ్రలోని జరిగేటువంటి సంతలకి కూడా వీళ్ళంతా వెళ్ళి ఆ ఎండు చేపలను విక్రయిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ కారణంగా ఈ మత్స్యకార మహిళలు ఎండు చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండబెట్టలేక వాటిని కాపాడుకోలేక తీవ్ర అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి మనకి విశాఖ ఫిషింగ్ హార్బర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు కళ్ళాల్లో ఉన్నటువంటి ఈ ఎండు చేపల్ని వీళ్ళంతా కూడా టార్పాలిన్ వేసి కూడా వీళ్ళు రక్షించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలుస్తుంది. మనతో పాటు మత్స్యకార మహిళలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఎండు చేపల్ని ఎండబెడుతూ వీళ్ళు వాటిని విక్రయిస్తూ ఉంటారు. అమ్మ, నీ పేరు? నా పేరు పార్వతం. ఇప్పుడు మరి బంగాళాఖాతంలో తుఫాన్ అంటున్నారు. సముద్రంలో, మీ భాషలో చెప్పాలంటే సముద్రంలో తుఫాన్ ఉందని అంటారు, అవునా? ఎన్నాళ్ళ నుంచి మరి చేపలు పెట్టుందమ్మా తుఫాను? 3 రోజులు పెట్టంతే అలాగే తర్పాలు వేసుకొని కప్పుకొని తీసుకొని చాలా శ్రమ. ఈ చలిగాలి, ఈ వర్షం, ఈ బాధలు పడలేక ఏడు చేస్తాం కొనిసాం. ఆ కొనిసింది వేసి తీసుకోబోసరికి టైం అయిపోతుంది. ఆ ఎండదు పండదు, బూజెక్కిపోయడం, చెమ్మగా ఇప్పుడు ఎత్తి కుప్పేద్దామని తెలియదు, తట్లకేద్దామని లేదు, ఎక్కడిదక్కడ ఉండిపోయింది. సంతలకు వెళ్ళాలంటే ముందు తుఫానికి ముందు ఉండివి సంతకి వేసుకున్నాం. ఇప్పుడు ఎంత సరుకు ఉంది ఇప్పుడు మీ దగ్గర? ఇప్పుడు అంతా ఒక మనిషికి ఒక 10,000ది, 20,000ది, 30,000ది ఉన్నది. అది మళ్ళీ ఎండెక్కితే అది ఎండబెట్టుకోవాలి, పాడైపోతుంది. సంతలకు పనిచేయదు, కోళ్ళగుంటకే. అది కోళ్ళకైనా దానాకి పనికొస్తుందండి? పనికి వస్తుంది కానీ ఎండాలి. ఎండలేదు తుఫాన్ అంటున్నారు మళ్ళీ. మరి ఉంటుంది అమ్మ, ఆ కాగితాల కింద అలాగ ఉంటుంది. మరి అలా దీనికి షెల్టర్ కానీ ఏమీ లేదు కదా. మరి అలాగే కాగితాలు కప్పుకొని ఆ కాగితాల కింద అలాగ ఉంటాము. మరి అలా కాపాడుకోవడమే. లేకపోతే పోతే పురుగు పెట్టేస్తే పోవడమే, ఇంకేం చేయలేము. 20,000 నష్టమే, 20,000 30,000 నష్టమే. లాభం అనేది ఉండదు ఈ వర్షంలోని తుఫాన్లకి. ఇప్పుడు తెల్లారినేసి 10 చారులా తీసి 10 చారులా కప్పి వాటి కింద దూరి కర్రలు దొన్నెట్టుకొని వాటి కింద దూరి బరువులు వేసుకున్నాం కొద్దిగా ఎండి వల్ల, పచ్చి వల్ల ఇంకా వాటి కింద తరపాల కింద అలాగ ఉన్నాయి అంతే. ఇప్పుడు వర్షం అంటే తడుస్తుంది, మీరు కప్పుతారు, కానీ గాలిని ఆపలేం కదా. మనం ఆపలేమమ్మ, ఆపినాకే కదరా మరి ఇలా రాళ్ళు వేసి ఇలా కప్పుకొని వస్తుంది, ఇలా ఎగరకంటే తరపాలి. తుఫాన్ కావాలంటే చాలా ఎక్కువ స్పీడ్గా ఉంటుంది కదా. మరి ఎలా మరి వెళ్ళిపోతుంటే మరి ఎవరో ఒకరు కాపలా ఉంటారు ఇక్కడ. ఎవరు ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు మనం ఏం చేయలేము కదమ్మా, కప్పిడము వెళ్ళిపోవడము అంతే అంతే. మరి ఎలా మరి గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా? మరి గవర్నమెంట్ అలాగే మరి బతకపోతే అలాగే ఏది పట్టించుకోరు. ఎన్నోసార్లు అలాగే పోయాయి, మరి అలాగే పట్టించుకోరు. అలాగే ఉండి కప్పుకోవడం వెళ్ళిపోవడం ఎంత, ఇంకా మనం చేయలేదు. ఇంకేం పట్టించుకుంటే ఇంకేమైనా ఉంటుందా చెప్పంటే, అదే బతకడం. ఎండబెట్టుకోవడానికి ఒక స్థలం అంటే ఇచ్చారు, కానీ మరి వీటిని నిల్వ చేసుకోవడానికి ఏమైనా ఇచ్చారు? ఏది ఇవ్వలేదండి. అదే కళ్ళం కూడా తీసేస్తారు. ఎందుకని? అది ఎందుకు అవసరం కావాలి, అది కట్టినందుకు అంటారు. ఆడికి భూమి అంతా ఆడ కట్టుకుంటారు అంటే మరి మేము చేయలేము. తీసేయమంటున్నారు ఈ కళ్ళాలు కూడా తీసేయమంటున్నారు. కళ్ళాలు తీసేయమంటున్నారు ప్రభుత్వం, ఇవన్నీ కడుతున్నారు కదా. అది తీసేసారు చాలా మట్టు. మాది 4 వంతుల్లోనే ఒక వంతు ఉంచారు, అది తీసేస్తారంట, దొడ్లు కడతాడంట.
ఆ కంటైనర్ తెచ్చి ఇక్కడ పెడతాడంట కేజీగా అవుతుంది ఏది ఇప్పుడు మీరు ఆరబెట్టిన సరుకు ఎన్ని రోజులకమ్మా? ఒకవేళ ఆరితే ఎన్ని రోజులు? 2 రోజులు తొలి రోజు వెనక మారు రోజు ఈవేళ వేస్తాం, వేళ ఎండుతుంది, రేపు ఎండుతుంది, ఎల్లుండి తట్లకి ఆ సరుకుతో మీరు ఎన్ని రోజులు అమ్ముకోవచ్చు? మీరు ఎండిపోతే ఎన్ని రోజులైనా అమ్ముకోవచ్చు, ఎండకపోతే పరిపాలించేది. ఏం చేస్తారు ఎండకపోతే? మరి ఎలా? ఎండకపోతే మేమేం చేయలేము కదమ్మా. ఎండ ఎక్కితే మేమేమైనా ఎండబెట్టుకొని ఒక దగ్గర వేసుకొని అమ్ముకునేందుకు అవుతుంది. మరి ఎండకపోతే పోతుంది అలాగా. 2, 3, 4, 5 రోజుల వరకు అయితే ఏదో గుండెకి పనికి వస్తుంది. ఇంకా అంతకి లేదంటే గంగలేసి వచ్చేస్తుంది అంతే. ఇంకా అంతకు వచ్చి ఏం లేదు. మరి మీరంతా గంగమ్మనే నమ్ముకొని నమ్ముకున్నాం, గంగమ్మనే నమ్ముకున్నాం. పురుగులే ఎట్టేస్తున్నాయి అమ్మ. 4 రోజులు దాని ముందుగానే ఒక్కళ్ళు ఆరకపోతే పురుగు ఎట్టేస్తాం. పురుగు పెట్టేందుకో పురుగు ఎట్టేస్తాం. ఇంకా అలా సంతలకి వెళ్ళడం, అది దాచుకొని అమ్ముకుంటాం. లేకపోతే పురుగెడితే ఇంకా అంతమించి మేము ఏం చేయలేము. ఏం చేయలేము. బోల్డ్ పడ్డాం అమ్మ బాధలు అంతే. అప్పులున్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అలాగే వాటి మీదే బతుకుతున్నాం. పిల్లల్ని తల్లిని పెంచుకుంటున్నాం. మాకు ఇంకా ఆస్కారం ఎట్లేదు. ఇదే మాకు ఆస్కారం. కొనుక్కుంటాం, దాచుకొని ఇదే. రోజులు అంటున్నారమ్మా తుఫాను? తుఫాను మనకు తెలియదమ్మా, మాకు తెలియదు కదమ్మా. మీకే తెలుస్తుంది, మాకు తెలియదు. మీకేం ఎవరు చెప్పలేదు? అధికారులు ఎవరు? ఎవరికి రాలేదమ్మా. ఇప్పుడే కదా ముదురుకుందామా. ఇంకేం చెప్పలేదండి. తుఫాన్ అనేది ఓట్లోళ్ళు తుఫాన్ అన్నారు కానీ తప్ప ఎన్ని రోజులు తుఫానో మాకు తెలియదు అమ్మ. మాకు ఇంకేం తెలియదు. బోట్లు వెళ్తున్నాయి వేటకి? లేదమ్మా ఇంకెళ్ళలేదు. బోట్లు వెళ్ళలేదు, కట్టేసారు. 5-6 రోజులు పెట్టి వారం అయిపోయింది. మరి ఎలా మీ బతుకు ఎలా మరి తుఫాను అన్నప్పుడు? అంతకుముందు కొనుక్కున్నవే ఉన్నాయమ్మా. ఇన్ని ఎండబెట్టుకుంటున్నావా? సంతకి వేసుకున్నారు 10 బరువులు 5 బరువులు వేసుకుని తుఫాన్ ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటామమ్మా. ఏమైనా ఉంటే ఎండెక్కితే ఎండ పడుకుంటామమ్మా. లేకపోతే లేదమ్మా. ఇంక అంతమించి ఏం లేదు. ఉంటే తినడం, నాప మా గూట్లు మేము పడి ఉండడం, ఇంకంతేం లేదమ్మా. అంతే లేదు. మాకు ఇంకే పని లేదు. వీటి మీద మా బతుకు. కష్టపడుకోవడము, తినడము, పిల్లలు పెంచుకోవాలన్న కష్టాలను సుఖాలను వాటి మీద మాకు ఏ ఆస్కారం లేదు. ఇంకేం చెప్పలేదు. మీరంతా ఇక్కడ వాళ్ళేనా? ఇక్కడ ఇది మత్స్యకార మహిళల్లో ఉన్నటువంటి ఆవేదన. ముఖ్యంగా సముద్రంలో ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు వీరి యొక్క అలజడి అంతా ఇంత కాదు. అందులో తుఫాను అంటే మరింత అలజడి వీళ్ళలో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎండు చేపలు ఏవైతే ఉన్నాయో, మత్స్య సంపద వేట ద్వారా వచ్చినటువంటి మత్స్య సంపదని వీళ్ళు ఎండబెట్టుకుంటూ వాటిని సంతల్లోనూ వీధి వీధిన తిరుగుతూ వీళ్ళు విక్రయిస్తూ ఉంటారు. సో అటువంటి ఎండు చేపలు ఈరోజు పూర్తిగా ఎండక తుఫాన్ కారణంగా ప్రతికూల వాతావరణంతో తీవ్రమైనటువంటి గాలుల వేగంతో కూడా వీళ్ళ యొక్క మత్స్య సంపద చాలా వరకు ధ్వంసం అయ్యేటువంటి పరిస్థితి మనకి విశాఖ ఫిషింగ్ హార్బర్లో కనిపిస్తోంది. అయితే ఈసారి కూడాను అదే పరిస్థితి నెలకొనేలా ఉండడంతో వీళ్ళలో అలజడి మొదలైంది. ముఖ్యంగా వాటిని కాపాడుకుంటూ టార్పాలిన్స్ వేసుకుంటూ వీళ్ళంతా కూడా ఇక్కడే వీళ్ళు వాటిని రక్షించుకున్న పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇటువంటి తుఫాను సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు, వీళ్ళ యొక్క సమస్యల్ని పట్టించుకొని ఈ తుఫాను సమయంలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.